నమస్తే వెల్కమ్ టు యోహెచ్వి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమా కుబేరా. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో కోలీవుడ్ హీరో ధనుష్, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తుండగా రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి SVCLLP పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీ టీం కుబేర సినిమాను ఇవాళ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. మరి సినిమా ఎలా ఉంది? అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి? ఇంతకీ కుబేరా హిట్టా ఫట్టా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. కుబేరా మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఓ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండే హీరో ఎలా బిచ్చగాడిలా మారాడు? ఆ బిచ్చగాడు ఓ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతాడు. అతని కోసం విలన్స్ వెతుకుతుంటారు. మరి విలన్స్ కు బిచ్చగాడు దొరికాడా? అసలు హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఇందులో రష్మిక పాత్ర ఏంటి? అలాగే ఓ ధనికుడు ప్రపంచాన్ని, ఓ పేదవాడు ప్రపంచాన్ని ఎలా కలిపారు అనేది చూడాలంటే కుబేరా సినిమాకు వెళ్లాల్సిందే. కుబేరా సినిమా విశ్లేషణ పరంగా చూస్తే స్టోరీ ఎంగేజింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా సైలెంట్ గా సాగిపోతుంది. ఇంటర్వెల్ తర్వాత నుంచి ట్విస్ట్ల మీద ట్విస్ట్లుంటాయి. స్మార్ట్ అండ్ రిచ్ చార్టెడ్ అకౌంటెంట్ గా బ్లాక్ మనీని డీల్ చేస్తూ తెర వెనుక చక్రం తిప్పే పాత్రలో నాగార్జున, ధనుష్ అతన్ని ఎలా ముప్పు తిప్పలు పెట్టారనేది అద్భుతంగా ఉంటుంది. విజువల్స్ అదిరిపోయాయి. ఎమోషనల్ డెప్త్ ఉంది. చాలా పేదరికం నుంచి వచ్చి వ్యవస్థనే సవాల్ చేసే యువకుడిగా ధనుష్ క్యారెక్టర్ ఉంటుంది. అతడి ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా ఉంది. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. రాజకీయాలు, సమాజంలో వాటి ప్రభావాన్ని తెరపై శేఖర్ కమ్ముల ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. మొత్తంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి చిత్రం రాలేదు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగుంది. కుబేరాలో మాత్రం కథను చూపించేలా, పాత్రల్ని ప్రతిబింబించేలా సోల్ఫుల్ మ్యూజిక్ కనిపిస్తోంది. నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో ధనుష్ పర్ఫార్మెన్స్ కు ఫిదా అవ్వాల్సిందే. ఓ బిచ్చగాడి పాత్రలో కనిపించారు. ఈ మూవీ కోసం బరువు కూడా తగ్గారు. రియల్ లొకేషన్లో బిచ్చగాడిలా పరుగులు పెట్టారు. ఈ మూవీ కోసం ధనుష్ చాలా కష్టపడ్డారు. నాగార్జున ఈ సినిమాలో ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు. రష్మిక మందన్న బ్యూటిఫుల్, న్యాచురల్ గా నటించింది. జిమ్ సబ్ మిస్టీరియస్ విలన్ గా బాగా చేశాడు. ఈ సినిమాకు స్టోరీ, డైరెక్షన్, ధనుష్ యాక్షన్, సాంగ్స్, BGM, యాక్షన్ ప్లస్ పాయింట్స్ కాగా అక్కడక్కడ కాస్త సీరియల్ గా అనిపించే సీన్స్ మైనస్ అని చెప్పాలి. ఓవరాల్ గా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా కుబేరా. కుబేరా అంటే బిచ్చగాడికి, ధనవంతుడికి మధ్య జరిగే యుద్ధం.